నమస్తే సార్. yes ఇక్కడ మందు దొరుకుద్దా? क्या మందు దొరుకుతుందా? तुम्हारा शक्ल देखो, तुम्हारा दिमाग नहीं, पागल. जाओ जाओ, दुनिया बहुत खराब हो गई है. పెద్ద కెప్టెన్ నాగార్జునలో ఫీల్ అయిపోతున్నాడు బెర్రోడు. జరగరా లిల్లి పుట్టు. ఏం బావా సరుకు తీసుకెళ్ళే వాడన్నావు, ఇక్కడ సరుకే లేదంట, మరెందుకా పేరెట్టారు? ఎక్కడ కూడా నీ పని మొదలెట్టావా? I believe you were blushing, Mr. Bigger. గుండ్రాయిలా నేను ఇక్కడ ఒక దాని కూర్చుంటే ఎందుకు బావా ఎర్రతోలికి చొంగ కారుస్తున్నావు? తప్పుగా మాట్లాడకు. శాంతంగా సినిమా కూడా చూడదు. రే సింధుబాదు, మరీ ఎంత కక్కుర్తేంట్రా? పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. నేనెవనా వద్దన్నానా? ఇలాంటి అమ్మాయి దొరికితే ఉతికి చించి ఆరేను. పెద్ద చించేవులే. అండమాన్ పहुंच गए. ప్రయాణికులకు విన్నపం. మనం ప్రయాణించి వచ్చిన అండమాన్ సరుకు నౌక అండమాన్ పోర్ట్ కి సురక్షితంగా చేరిన విషయం తెలియజేస్తున్నాం. విదేశాల్లో 4 ప్రోగ్రాంలు చేస్తే ఇలాంటి ఓడకొనేయచ్చు. మనల్ని ఆహ్వానించడానికి దండలతో వస్తున్నారు చూడు. వెల్కమ్. నాకు వేయండి. ఎలా ఉన్నాను బావా? కర్మే. నమస్తే సార్. కీస్ ప్లీజ్. పొద్దున్నే 9ంటికల్లా మేకప్ వేసుకొని రెడీగా ఉండండి. రండి అందరూ నాయనగారు రండి. ఎక్కడైనా మందు దొరుకుద్దా? What? What is she asking, Mr. Ashwin? దానికి నేను ఏర్పాటు చేస్తాను. నీ పేరేంటి? మిస్టర్ శ్రీవల్లి. అయ్యో నొప్పిగా ఉందా బంగారం? లేదన్నయ్య. బా అటు ఇటు కదలకుండా నుంచో. సార్ లేడీస్ బట్టలు మార్చుకుంటున్నారు, మీరు లోపలికి రాకూడదు. సరే సరే, ఇంకా అరగంటే ఉంది, అందరూ బయలుదేరండి. అన్ని పనులు మేమే చూసుకోవాలా? ఒకరికొకరు సాయం చేసుకుని త్వరగా బయలుదేరండి. వదిలితే తల్ల పేరు కూడా చూడమంటారు. ఇదిగో బావా, చాలు ఎంతసేపు ఇక్కడ ఎదురు చూడాలి? ఇట్రా. ఏం తట్టదన్నావు? నీకేదో సాయం చేద్దాం. ఇప్పుడు ఎందుకు కొట్టావు? నేను నిన్నే కదా పిలిచింది. ఆ ఎందుకు పంపించావు? దానికి మాత్రం మేకప్ వేస్తున్నావు, నాకు కూడా నువ్వే వెయ్యాలి. నాకు అక్క లాంటిదే. మరి నేనెవరిని తొక్కనా? కూడా ఆడేవాళ్ళందరినీ తినేసేలా చూస్తున్నావు. నీకు అసలు సిగ్గే లేదా? నేను తినేసేలా చూస్తున్నానా? అయితే నువ్వే మేకప్ అయ్యి. ఎందుకంటే భయం? భయపడుతున్నానా? నువ్వు పెద్ద కాంచిన మాలవని సరిగ్గా కూర్చొనిడు. నేను సాప్ మీద కూర్చొని 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా కన్నెరకమే జరగలేదు. అందుకని వెనకాలే తిరుగుతున్నా. ఆటానికి వచ్చిన దగ్గర అసహ్యంగా మాట్లాడుకో. సర్లే బాబా. వెయ్. బొడ్డుకాడు ఎవరు నక్షత్రాలు వేస్తారు? ఎక్కడెందుకే? అదే బస్ స్టాండ్ బాత్రూమ్ గోడల మీద అసహ్యంగా బొమ్మలేసినట్టు అక్కడక్కడ పచ్చబొట్టు ఎంచుకున్నావుగా, అది చాలదా? ఆటను చూసే మగాళ్ళందరూ ఎక్కడే చూస్తున్నారు, నేనేం చేయను? అయ్యో బావా, సిగ్గుగా ఉంది బావా. బావా సిగ్గేస్తుంది బావా.
అందరూ ఒకసారి గట్టిగా సపట్లు కొట్టండి. మన శ్రీవల్లికి సిగ్గేస్తుందంట. అబ్బబ్బబ్బా ఆదరగొట్టారనుకో. థ్యాంక్ యూ. మజా ఆ గయి యార్ ఉస్కా నాచ్ దేఖ్ కే. వచ్చిన వాళ్ళలో ఒక్కటి మాత్రం సన్నగా ఉంది, మిగతా వాళ్ళు అందరూ ఓకే. యా మెయిన్ గా ఆడిందే శ్రీవల్లి, అది నాకు, మిగతా 5 మీరు పంచుకోండి. ఓకే ఓకే. అదిగో వచ్చాడు. పిలిచి ఎంతసేపు అయింది, ఇలా ఒప్పుకుంటూ ఇప్పుడు వస్తున్నాడు. యారా సన్యాసి 10:30 అవుతుంది, మమ్మల్ని ఏం పట్టించుకోవా? ఆ అమ్మాయిలు కాస్త చూపించరా. ప్రోగ్రామ్ డబ్బులతో పాటు ఆ మ్యాట్ డబ్బులు కూడా ఇస్తాం. అడగ్గానే తీసుకెళ్తున్నాడు. నాకేంటో దెబ్బలు తింటామని భయంగా ఉంది. నాకు శ్రీవల్లిని చూస్తే అలా అనిపించట్లా. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. గాడిద గుర్రకి ఎలా పెడుతుందో చూడు. వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? అన్నే తీసుకొచ్చాడా? ఏంటి ఎందుకని? ఎత్తుకొచ్చుంటారు. ఏంటి బావా? బావనే చూశారుగా, కంటికి చూపించాను. ఇక చాలా బయలుదేరండి. ఏంట్రా ఎగతాళిగా ఉందా? మీరే కదయ్యా కంటికి చూపించమన్నారు, చూపించాను. ఆట ఆడేవాళ్ళు అనుకుంటే ఆట బొమ్మలు అనుకున్నారా? పోండయ్యా. ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? మేమెవరు అనుకున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? పళ్ళు రాలకుండా. అయ్యో ఏమైందంటే దించేది కూడా చిక్తే ఇక మొత్తం అయిపోయినట్టే. ఏమైంది? ఓరి నాయనో, కీడు పని అయిపోయినట్టుంది. I have nothing to do with them. Just throw them out of here right now. बाहर निकलो. निकल जाओ, चले जाओ. కళావతి అమ్మ, కళావతి बाहर निकलो. बाहर निकलो. चलो जल्दी चलो. भागो. చూడండిరా మీ టికెట్. ఈదుల్లోకి ఎంతలేసా నాయల్లారా, ఎలా ఊరికి వెళ్తారో నేను చూస్తా. వెళ్ళి ఎక్కడైనా బిచ్చమెత్తుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? భయంగా ఉంది. ఆ పాపిస్టోడు టికెట్ చింపేశాడు. ఏమి మీ బావ మీద చెయ్యెత్తినందుకే ఎంతగా ఉతికేసావా వాళ్ళని? ఇప్పుడు చూసావా, నీ వల్ల ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాం. శ్రీవల్లి, నువ్వు కొట్టిన దెబ్బలకి వాళ్ళు 2 రోజులు లేవలేరు. ఊరికే అనకూడదు, నువ్వు ఆడ పులివి. నా కొడకలారా, ఆడపులంట. ఇక సాలు మీ పొగడతలండి. ముందు ఊరికెళ్ళే దారి చూడండి రా. తమ్ముడు, నాదొక సలహా. ఈ ఊర్లోకున్న వస్తువులని సగం ధరకు అమ్మేసి మన ఊరు వెళ్ళిపోదామా? అయ్యో దీన్ని నమ్ముదామా? కడుపు మండిపోతుంది. పని పెంచడం నా బాధ్యత, కానీ మీకు వచ్చే కూలీ డబ్బుల్లో మనిషికి 10% కమిషన్ నాకు ఇవ్వాలి. వీళ్ళకి పని చేయడం బాగా తెలుసా? సార్, ఇతనా దీనికే కాంట్రాక్ట్ తీసుకున్నావు? 15 दिन తీసుకున్నాను. టీకే, వీళ్ళని తీసుకెళ్లి పనిలో పెట్టు, నేను వెళుతున్నాను. పోండి పోండి, పోయి పని చూడండి. ఏపీ తల మీద పెట్టుకో. తల మీద పెట్టుకోమా. లేచిరారా, మేస్త్రి తిడతాడు. తొందరగా తొందరగా, ఆలస్యం చేయకుండా పని చేయాలి. పదా, రాత్కో మే జల్దీ ఆతా హూ. అమ్మా, కళ్ళు కనిపించలేవా నీకు? పైనుంచి పడేస్తున్నావేంటి? బుద్ధి లేదా? సరిగ్గా పని చేయండి. ఏం చేస్తున్నావు? తొందరగా కట్టరా, కట్టడం నేర్చుకో. ఔరాయికి పంజరానికి పెళ్లి
చేస్తాను. ఉండు ఉండు. అన్నా అన్నా, శ్రీవల్లి అక్కకి కాళ్ళ మేక్ గుచ్చుకుందన్నా. అది తీసి దాన్ని నాలుగు మీద కూర్చో. తన వల్లే వచ్చిన ఈ కష్టాలన్నీ పోవే. వెళ్ళండి వెళ్ళండి, భోంచేసి త్వరగా రండి. ఆకలికే కదరా. నాకు చాలి, తిను. నువ్వు తిను. తొందరగా తిను. ఏ దొరికితే తినాలి. కాసేపు పడుకుంటానన్నా. పడుకోరా బంగారం. ఇప్పుడు నన్ను ఎంతసేపు గంతులేమన్నా కూడా వేస్తానే. అయ్యో తల్లి, సాయంత్రం దొరికి నా వల్ల కావటం లేదే. రండి, తొందరగా రండి అందరూ. ఈ మేస్త్రి గారు వీడొకడు మెల్లగా లేవే. నువ్వు చేసిన కటింగ్ ఏంద్రా? నీకు నేను చెప్పాను కదా, ఇదా నేను చెప్పిన సైజు? ఇదే నా పనిచేసే లక్షణం? చెప్పరా? ఏం లేదే, నువ్వు బాగా పనిచేస్తున్న తమ్ముడు ఇక్కడే ఉండు అంటున్నాడు అంతే. ఆ మాట కొద్దిగా గట్టిగా చెప్పాడు అంతే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా, పోవే ఇక్కడి నుంచి. ఈ ఆటం బాబు. ఏమైంది? పని చేయకుండా కూర్చున్నారేమి? మీరు ఇలాగ కూర్చుంటే నా పనికి నాకు చాలా నష్టం వస్తుంది. ఆ నష్టం డబ్బులు ఎవరు నాకు ఇస్తారు? వీళ్ళని ఇక్కడి నుంచి తరిమే, వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏమన్నా తిట్టుకోరా, కానీ ఊరికి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వు. ఒక్క పైసా ఇవ్వను, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మీరు మూ మధ్యకో పని పాట తెలియని వాళ్ళు వెళ్ళిపోండి. ఇంకోసారి నా కంటికి కనపకూడదు, మీరందరూ వెళ్ళిపోండి. వల్ల నా పని కూడా పోయింది. పరా బయటికి. చేసినంత చేసి మళ్ళీ ఏడుతున్నావా? నేనేం చేయలేదురా. నేను అలా వెళ్తుంటే ఇదే నన్ను పిలిచింది. పిలిస్తే మాత్రం మొత్తం పడేసి ఎస్కేప్ అవుతావా? ఇదేమో మొత్తానికి మట్టి కొట్టింది, నువ్వేమో తినే అన్నంలోనే మట్టి కొట్టావదే. ఇక జీవితాంతం ఏడాలే. ఒరే, ఆఖరికి నిద్రే రావడం లేదురా. నోరు మూసుకొని పడుకోవయ్యా. మేమన్నా బిర్యానీ తిని బీరు తాగుతున్నావా? మాట్లాడుతున్నాడు. అయ్యో, కర్మరా, ఈ ఆట పాట నేర్చుకునే కన్నా ఈత నేర్చుకుని ఉంటే ఈత కొట్టుకుంటూ ఊరికి వెళ్లి చేరుండేవాళ్ళం. ఎందుకే? సముద్రం దద్దరిల్లడానికా? పోవే. ఏందే ఆ నవ్వు? నీ నోట్లో ఈత కళ్ళు పోయ్యా. ఈ పరిస్థితిలో నీకు ఎట్టానా వస్తుందే? చెయ్. कौन है ये लोग? हे हे, ఇక్కడ పడుకోవద్దు. పండి పండి. ఊర్రా బాబు. इधर नहीं सो सकते. जाओ जाओ. चलो, यहाँ से चले जाओ. यहाँ नहीं सो सकते. जाओ. ఎక్కడికి వచ్చి అక్కడ నుంచి తరిమేస్తున్నారు. जल्दी जाओ. అన్నా, ఊరికి ఫోన్ చేసి జరిగిందంతా నాన్నకి చెప్దామా? మీ అయ్యగా? మా అయ్య ఎప్పుడో పైకి పోయాడుగా. మీ అయ్యకే. దానికి బదులు మీ అయ్య పోయిన చోటికి అందరం పోయి చేరదాం. మూసుకొని కూర్చోరా. ఏనావుగా? అబ్బా. అన్నా, ఓ టీ బన్ను కూడా ఎవరి దగ్గర చిల్లర లేదా? అవును తమ్ముడు. ఛే, మరి ఎంత ఆకలికే తట్టుకోలేకపోతున్నానే. రెల్లెల్లి పుట్టు, ఆ? మేకప్ డబ్బా తీసుకురారా. మేళతాళం తీసుకుని రండి. తాడో పడి తేల్చేద్దాం. ఊరికి వెళ్ళాలని ఆశుంటే నేను వెనకాల రండి, లేదా ఇక్కడే పస్తులుండి సావండి. యో, ఎక్కడికి వెళ్తారా అందరూ? ఆ తింగరది మళ్ళీ ఏదో తిక్కల పని చేయబోతుంది. దాన్ని నమ్మి వెళ్ళారే అనుకో, అదిగో కనపడుతుంది అండమాన్ జైలు. చూసారుగా, జీవితాంతం ఆ జైల్లోనే మనం మగ్గాల్సి ఉంటది. పర్లేదు పోరా, అక్కడైనా కూడి పెడతారు. రండ్రా. శ్రీవల్లి, ఇప్పుడు నీ ఆటో చూసి జేబులో ఉన్న డబ్బులు మొత్తం తీసి ఇచ్చేయాలి.
కళ్ళు తెరపే. అయ్యో ఎందుకు ఎంత శివతాండం చేసావు నువ్వు? మా బావకి తినడానికి ఏమైనా కొనిపెట్టండి. మా బావకి ఆకలేస్తే నేను గొడ్లు ఎప్పుకొని కూడా ఆడతాను. కోళ్ళపిల్ల అండమాన్లో ముళ్ళు గుచ్చుకున్న ఆడేవా? నీ కాలంతా పుండు పట్టుంది. గొప్ప అందమాను. ఆ నాటేంటి, పాడిన పాటేంటి, చెయ్యి ఎంత అవమానం జరిగిందో. యో 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 నీకు సిగ్గుందా లేదా? ఒక అమ్మాయితో కూర్చొని ముందు అవుతున్నా పోరా కోతికేంతలో. అని లేసిపో. ఆ మనిషి కంటే బుద్ధి లేదు, నీకేడక పోయిందా బుద్ధి? తాగుబోతానా? నీకు జనం అని చెప్పి మందు మాత్రం ఇప్పించాను కదా, నువ్వు కూడా కూర్చొని ముందు అవుతున్నావేందే? బావాయ్, మందు మాత్రలన్నీ నాకు సైడ్ డిష్ లాగా. ఎందుకు పనికిరాడు మొహం. కొంచెం నయమైతే సార్ మళ్ళీ మొదటికి బుద్ధి చెప్తున్నాడు బుద్ధిమంతుడు. కోళ్ళపిల్ల ఆడికి బీడీ సిగరెట్ ఇట్లాంటి అలవాట్లేవి లేవా? ఓయ్, నీకు బాగా ఎక్కేసిందా? ఎవరిని చూసి ఎంత మాట అనేసావు? నా బావ మన ఇద్దరిలో పోరంబోక అనుకున్నావా? విషయం అది కాదే, బావా బావా అని మీద పడుతూ ఉంటావు కదా, వాడికి నీ మీద అసలు ప్రేమ ఉందా? ఉంది. ఇప్పుడే మ్యాటర్ మరుగుదొడ్డి దాకా వచ్చింది. మరుగుదొడ్డ? మిస్టర్ మావం గారు, ఇది భార్యాభర్తల వ్యవహారం. ఇందులో నువ్వు తలదొరచకూడదు, అర్థమైందా? పోయి. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇది కొంచెం అడుగు పోసేవంటే మనసులో ఉన్నది బయటకు వస్తుంది. నువ్వు పెద్ద మనిషి అనుకుని నీతో సమానంగా కూర్చొని తాగుతుంటే ఏమన్నా అవుతావా? డోలు మేళం, ఇదేరా నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నా బావకి మందు పోయని ఏదో సలహాలు ఇచ్చావనుకో, ఎలా బుర్ర బద్దలైపోద్ది. తాగుబోతున్నాయాల వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు నీకు. వెళ్ళి మూసుకొని పడక. 1200. ఏంటి బాయ్, తోలు ఖరీదు చెప్పమంటే మ్యాక్ ఖరీదే చెప్తున్నావు? ఇదో చూడు సన్నాసి, అంతా దూడ పిల్లల తోలు. దీంతో నువ్వు డప్పు తయారు చేసావంటే వినేవాళ్ళ చెవులంతా చినిగిపోతాయి. ఆఖరిగా చెప్తున్నా, తోలుకు 100 రూపాయలు తగ్గించుకో. దానిపైన నేను 1 రూపాయి కూడా తగ్గించు. ఈ కాలంలో భిక్షగాళ్ళకి రూపాయి ఇస్తేనే అదే రూపాయి మళ్ళీ మనం మొహమ్మద్ తిరిగి కొడుతున్నారు. ఒక పీస్కి 150 రూపాయలు బిల్లు తగ్గించి మొత్తంగా రాసి వెళ్ళిపుట్టు. ఎల్లగానే వెంటనే తోలు ఏడు చెయ్యాలా? గబుక్ మణి వెనక్కి తిరిగి చూడుకో. ఒకడు చాలా రోజులుగా మనల్ని నోట్ చేస్తున్నాడు. వీణ్ణి ఇంతకు ముందు ఎక్కడో చూసానబ్బా, ఎక్కడో గుర్తు రావట్లేదు. ఒక ముఖ్యమైన విషయం అన్నా, అందరూ చూస్తున్నారన్నా. ఒంటరిగా వెళ్ళి మాట్లాడుకుందామన్నా. అన్నా, ఈ హోటల్లో పొంగల్ బాగుంటుందన్నా, తింటారన్నా? అదేమొద్దు, ముందు నువ్వు వచ్చిన విషయం చెప్పు. అన్నా, మీ ప్రోగ్రాంలో ఒక్కటే వదలకుండా చూశాను. సరే, తర్వాత విషయం ఏంటో చెప్పు. చాలా భయంగా ఉందన్నా. నన్ను కొట్టరు కదా అన్నా? ఈసారి కొట్టను గానీ చెప్పు. లేదు, మీ ట్రూప్ లో శ్రీవల్లి అని ఒకరు ఆడుతున్నారు కదన్నా, ఆవిడ దగ్గర నా మనసు పారేసుకున్నానన్నా. మీ ఆశీర్వాదంతో ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానన్నా. మీరే నాకు సాయం చేయాలన్నా. ఎలుక మన వెనకాల తిరుగుతుంది అనుకున్నాను. చూసిన ప్రతి నా కొడుకు శ్రీవల్లే కావాలా? అమ్మా, అమ్మా. ఎవరు? నమస్కారం అమ్మా. ఏంటన్నా మెడ పట్టేసిందా? మెడ పట్టకుండా ఎలా ఉంటుంది? నిన్న హోటల్లో ఒక అబ్బాయిని కొట్టుడు దెబ్బకాడు పారిపోయాడు. ఎందుకు? ఇదంతా పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడాలి. నేనెందుకు మీ ఇంటికి రావాలి? అన్ని విషయాలు చెప్తానమ్మా, ఒకే ఒకసారి ఇంటికి రండి. దయచేసి కుదరదని మాత్రం చెప్పకండి అమ్మా. వాడు ఎవరిని చేసుకోవాలనుకున్నాడు? నా చెల్లెల్నా? అలా అంటే సరే అనేవాడుగా. వాడు నల్లగా ఉన్నా చూడడానికి బానే ఉన్నాడు, కానీ వాడు కన్నేసింది ఎవరి మీద తెలుసా? మన శ్రీవల్లి మీద. అందుకే తన్నులు తిన్నాడు. శ్రీవల్లి ఉన్నోళ్ళలోనే మొదటి ఆటగత్తది.
ఆటను బుక్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దాన్ని అడుగుతారు. అది కుదరదని చెప్పి కొట్టి పంపించా. అదేమన్నా పెద్ద క్లియో పాటనా? దాన్ని ఎవడ పెళ్లి చేసుకుంటే నాకేంట్రా? నటిస్తున్నావా? మావయ్య! మావయ్య! ఏంటి పరిగెత్తుతున్నావు? అయ్యో మావయ్య, మరుగుదొట్లోనే ఉన్న నీ కొడుకు ఇప్పుడు కడిగేంత వరకు వచ్చేసాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఎవరమ్మా? బాబు గారి తల్లిదండ్రులు అనాథగా వదిలేసి వెళ్లిపోయారు. నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టానమ్మా? అలాంటిది ఏం లేదు బాబు. సంబంధం మాట్లాడడానికి ఇంట్లో నాకంటూ ఎవరూ లేరు. నాకేం చేయాలో అర్థం కాలేదు. నా గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి కదా, అందుకే మిమ్మల్ని ఇంటికి రమ్మని బలవంత పెట్టాను. అపార్థం చేసుకోకండి అమ్మా. పర్వాలేదులే బాబు. కాస్త జాలి చూపండమ్మా. భార్య బిడ్డలతో ఉండాలని ఆశగా ఉంది. సన్యాసన్న దగ్గర దీని గురించి మాట్లాడాను. ఆయన కొంచెం కోపడ్డారు. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? ఒక అనాథను నమ్మి పిల్లని ఎలా ఇవ్వడమనా? చచ్చే, అలాంటిదేం లేదు బాబు. నాకు 2 రోజులు గడువిస్తారా? తప్పకుండా అమ్మా. మీరు ఆలోచించడం మంచిదే. వెంట వెంటనే తీసుకునే నిర్ణయం కాదుగా. అందరూ కలిసి మాట్లాడి ఒక మంచి నిర్ణయాన్ని చెప్పండమ్మా. ఏదో మాట్లాడాలి రమ్మన్నారు. అవును బాబు, ఒక సంతోషమైన విషయం. ఎవరు చేసిన పుణ్యమో శ్రీవల్లికి మంచి సంబంధం వచ్చింది. నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే అది జరుగుతుంది. ఒకటికి 10 సార్లు విచారించే నేను అబ్బాయికి మాటిచ్చొచ్చాను. నువ్వే చెప్పు, ఇంకా ఎన్ని రోజులు శ్రీవల్లిని ఆడించి డబ్బులు సంపాదిస్తావు? ఏ నర్తకి బాగా బ్రతికింది ప్రశాంతంగా చనిపోయింది. దీనైనా ప్రశాంతంగా బ్రతకని. ఏంటే ఒక్కొక్కటి ఇంత లావుగా ఉన్నాయి? ఏంట్రా లిల్లిపుట్టు? సన్యాసన్న నేను చెరువు కట్ట దగ్గరికి రమ్మన్నాడు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఒసే, అక్కడ కూర్చున్నాడు, వెళ్ళవే. ఏంటి బావా, ఒంటరిగా మాట్లాడని పిలిచావట? నీకు కూడా 7 గాడిదల వయసు అయిపోయింది. అవును బావా. నీ అమ్మకు కూడా అప్పుడప్పుడు ఆరోగ్యం బాగోట్లేదు. అవును బావా. నువ్వు కూడా ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? అవును బావా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే మంచిది కదా. అవును అవును, జరగాలి కదా మరి. పెళ్లి జరగాలి, శోభనం జరగాలి, పిల్లల్ని కనాలి, గుండు కొట్టాలి, పేర్లు పెట్టాలి, ఇలా ఎన్ని పనులు జరగాలి బావా. నన్ను కొంచెం మాట్లాడియే. సర్లు చెప్పు. ఒకడు నువ్వు ఆడే ఆటని 2 సంవత్సరాల నుంచి అట్టాగా చూస్తా ఉన్నాడంట. ఒక్కడు చూసాడా? ఊళ్ళో వాళ్ళంతా చూస్తున్నారు. ఇప్పుడు అది ముఖ్యమా? నువ్వు నా మెళ్ళలో ఎప్పుడు తాళి కడతావు ముందే చెప్పు. నన్ను మాట్లాడిస్తావా లేదా? సర్లే చెప్పు. నువ్వు ఆడే ఆటను చూశానని చెప్పానే, నీ మీద ప్యానాలు పెట్టుకున్నాడంట. నిన్ను ఆటగత్తని పిలవకుండా ఆవిడ ఈవిడని మర్యాదగా మాట్లాడాడంట. నిన్ను వాడికిచ్చి పెళ్లి చేయాలని తెగ ఎంటపడుతున్నాడు. అదీ కాకుండా వాడు డిప్యూటీ కలెక్టర్కి డ్రైవర్.
ప్రభుత్వ ఉద్యోగం కూడా. నెలకి 40,000 రూపాయలకి పైగా జీతం. నువ్వు మనసులో ఇంకేది పెట్టుకోకుండా ఎల్లి ఎట్లో మునిగి శవమైపో. ఏమైంది? సంబంధం మాట్లాడతావా? తప్పకా ఆటగత్తే శ్రీవల్లి, అదృష్టం నీ ఇంటికి వస్తా ఉంటే వద్దని చెప్తావా? ఏ బొచ్చు నాకొద్దు. నువ్వు నన్ను చేసుకుంటావో చేసుకో. అటమైన వాడిని చేసుకోవడానికంటే నేను నాటికతగానే ఉండిపోతాను. ఇంకోసారి అడిగి వచ్చాను ఈడికి వచ్చానంటే ఇద్దరు కొట్టి మాటలతో నా దగ్గరకు వచ్చావనుకో, అయ్యో సీరేస్తాను. ఊటీకి మందు తాగిద్దామంటే వాడు ఇటువైపే రావట్లేదు. చెల్లి చెల్లి అని దానికోసమే కష్టపడుతున్నాడు పాపం. ఒరే తమ్ముడు, నువ్వు ఇలాంటి చోటు కదా రాకూడదురా, ఇంటికి పోరా. నేను కూడా తాగుతానా? రే తమ్ముడు, నీకెందుకు అలవాటు? మన సెట్ లో నువ్వే తాగునా? ఒక ఫిష్ ఫ్రై తేరా. ఇంకో 2 వేద్దామా? ఇంకొక హాఫ్ చికెన్ చెప్పు. గ్లాస్ పట్రా. నువ్వేవరా? ఈ పాపం నేను చేయను. ఇదిగా సంతోషంగా తాగు. ఇదేంటి ఫుల్ రాకొట్టేస్తున్నాడు? శ్రీవల్లి, రావే బయటికి రావే. తాగొచ్చావా? అవునే, ఎంత బలిపే నీకు. ఒక మంచోడు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఎగతాళిగా మాట్లాడతావే. ఆడెవడో ప్రభుత్వ ఉద్యోగి, నన్ను చేసుకొని గడ్డి తింటావా? తమ్ముడు, ఈ అలవాటు మంచిది నువ్వు దీనికి బానిస అయిపోక బావా. చెప్పే నేను నిన్ను నమ్ముకొని ఎంతమంది ఉన్నావు. ఎందుకున్నావే? నన్ను నమ్ముకొని మీరున్నారా? ఎందుకు ఉండడం? ఎవడో ఒకడు దొరుకుతాడో వాళ్ళని పెళ్లి చేసుకొని మీరు వెళ్ళిపోండి. మీలో ఎవరికైనా ఒకటి ఉండడు దొరుకుతాడంటే దానికి దొరికాడు. ఇలా చూడు, వర్షం పడ్డా ఎండొచ్చినా నెలకి 40,000 జీతం. ఎవరికి దొరకని అదృష్టం నీకు దొక్కితే వద్దంటావంటే ఏంటే? వద్దన్నా మీరు ఇన్నేళ్ళుగా ఆటాడి తిరుగుతున్నారే. మీరు తినే తిండిలోనూ మీరు జీవించే జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందంటే చెప్పా. ఏ మీకు దేవుడిచ్చిన వరమే అది. ఎత్తుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని ఎగిస్తంతావా? నీ గుణానికి బుద్ధికి అటు ఉంటాడు యానించి దొరుకుతాడే. చాగుబొద్దానా నీలాంటి అనుకున్నావాడు. బీడీ సిగరెట్ మందులాంటి అలవాట్లే లేవే. ఆంటీ నువ్వు వద్దంటున్నావా? ఎప్పుడైనా నీ నోటి నుంచి మంచి మాట వచ్చిందంటే నోరు తెరిస్తే ఎప్పుడు ఒకటే అసహ్యమైన మాటలు తప్ప. ఏంట్రా హద్దు తట్టి మాట్లాడుతున్నావు? ఆడపిల్లతో ఇలాగైనా మాట్లాడేది? మావయ్య బావున్నదే మాట్లాడుతున్నాడు. మాట్లాడడానికి ఇంకేముంది? నీ ఆట చుట్టానికి వచ్చిన ప్రతియోడు నీకు హారతి ఇచ్చాడంటే ఊర్లో ఉన్న ప్రతి నా కొడుకు పడు కూడా గెలిచాడే. మాట్లాడుతున్నావు శ్రీవల్లి? ఆడు తాగి మాట్లాడుతున్నాడు, నువ్వు మనసులో ఏమెట్టుకోకు. లేదు మావయ్య, నీ కొడుకు తాగితే మనసులో ఉన్నది కక్కేస్తాడన్నావు కదా, కక్కని. నువ్వు ఏం పట్టించుకోకు, వెళ్ళి పడుకో. ఏం మాట్లాడినా నేను తట్టుకుంటా.
ఏంటే పెద్ద ఆరిందాన్లా మాట్లాడుతున్నావు కదే? నడి రోడ్డు మీద నువ్వు అర్ధనగ్నంగా ఆడే ఆటగతివేగా నువ్వు. ఈ రోజుకి ఒకడు నిన్ను ఆడదని గుర్తించి నిన్ను కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే ఆడి కాదని నన్ను కట్టుకొని నువ్వు జీవితాంతం ఏం పీకుదామని. తప్పే బావా, నేను నీ వెనకాల దోలెక్కిపోయే తిరిగాను. నీకోసం ఏం చేయాలో చెప్పు. ఆడిని పెళ్లి చేసుకుంటానని ఆ విగ్రహం మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు బాగుండాలి, చెయ్యి. నువ్వేరా నా దేవుడివి. మన మధ్యన ఈ రాయి రప్పలెందుకు?